Just wait. అశోక నెక్స్ట్ సైడ్ ఆఫ్ సైడ్ కొద్దిగా కళాకారులు. హలో జస్ట్ వెయిట్. అందరికీ నమస్కారం. సిద్దిపేట నుంచి వచ్చేది రోడ్లో దరిదాపుగా 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉన్నది. దయచేసి వాలంటీర్స్ కానీ పోలీసులు కానీ దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. 25 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క వెహికల్స్ మూవ్ కావట్లేదు. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వెనక్కి దిగాలి. రెండవది, మన వేదికకు సంఘీభావంగా ఒగ్గుడోలు కళాకారులు వచ్చిర్రు. వాళ్ళు కొద్దిసేపు చేసి ఆగండి. సారు కారు మళ్ళొకసారి రావు. సందీప్, రెండవది, ఈ సెంటర్ లో ఉండే అక్కడి నుండి వచ్చే హుస్నాబాద్ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా అలా కూర్చుంటేందుకు జాగా లేదు. ఆ తర్వాత ఆ బ్యారికేడ్స్ ని పోలీసు వాళ్ళు వదలటం లేదు. దయచేసిగా పోలీస్ మిత్రులందరినీ కోరుతున్నాం, హుస్నాబాద్ నుండి వచ్చి అక్కడ కూర్చోడానికి జాగా లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ బ్యారికేడ్స్ ని వదిలిపెట్టవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ఇటు వరంగల్ నుండి వచ్చే నుండి వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు మీద ఎలకతుర్తి నుంచి వెళ్ళి సభాస్థలికి వచ్చే రోడ్డు మొత్తం కూడా క్రిక్కిరిసిపోయింది. దయచేసి ఆ బ్యారికేడ్స్ ని ఓపెన్ చేయాల్సిందిగా కూడా పోలీస్ మిత్రులను కోరుతున్నాం. దయచేసి పోలీస్ మిత్రులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ బ్యారికేడ్స్, ఇటువైపు ఉన్న బ్యారికేడ్స్ అటువైపు ఉన్న బ్యారికేడ్స్ రెండింటిని కూడా దయచేసి వదిలిపెట్టవలసిందిగా కోరుతున్నాం. రెండో విషయం, డయాస్ మీద కళాకారుల డయాస్ మీద ఉన్న మిగతా వాళ్ళందరూ వెకేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కళాకారుల డయాస్ మీద కళాకారులు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నందరూ కూడా వెకేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. వేదిక మీద కూడా దయచేసి అందరూ కూడా ఆశీనులు కావాలి. వేదిక మీద కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఆశీనులు కావాలి. మొత్తం స్టాండ్ పడిపోతుంది బ్రదర్, దిగండి కొంచెం, దయచేసి కోఆపరేట్ చేయండి. ఆ స్పీకర్స్ స్టాండ్ పడిపోతుంది, దయచేసి దిగండి. కార్యకర్తలు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. హలో ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. ఒగ్గుడోలు ఇప్పుడు మన తెలంగాణ, ఒక్కసారి అందరు జై తెలంగాణ అనాలి అన్న. ఒక్కసారి జై తెలంగాణ. సమయం ఆసన్నమైంది. మనందరం కూడా సార్ వచ్చిండు, ఇప్పుడే మన స్టేజ్ మీద వస్తుండు కాబట్టి ఒక్కసారి జై తెలంగాణ. మన ఒగ్గుడోలు, ఒగ్గు కథ అంటే మిద్దరాములు, చుక్క సత్తయ్య మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప కళాకారులు కాబట్టి మరి ఇప్పుడు ఒగ్గుడోలు ప్రాంతం ఉంటది. ఒక్కసారి ఆ ఒగ్గు కథ చిన్నగా. హరి హరి రఘునందనా హరిహరి బ్రహ్మాండమా అది లోక సంచారి మద్రమా నెల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్రైపినవాడ వీరనమల్ బుద్ధి చెప్పిందారా బోరాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే బోరామరామా అన్న. ఆర్కెస్ట్రా స్వామి యాదవి దండామా భూదేవి దండామా ఆదవి దండామా స్వామి యాదవి దండామా భూదేవి దండామా స్వామి యాదవి దండామా భూదేవి దండామా అయ్య లోకల శంకారా నీకర దండామా అయ్య దండము నారాయణో దాపరమందేమా అయ్యో అబ్బలారా అక్కలారాజ్ అయ్యో ఆలకించే దాతాలారాజ్ వగదూడు ఆ యొక్క కేసీఆర్ దండివాడు కేసీఆర్ మొండివాడు కేసీఆర్ బయలుదేరి వస్తున్నాడమ్మా. ఎట్లా వస్తున్నాడు? చలు ఆరాముడెళ్ళేరా హాదీరుడెళ్ళేరా. అటువంటి కేసీఆర్ మన ప్రాంతానికి చేరుకున్నాడు కాబట్టి మన ఒగ్గుడోళ్ళు, మన సప్పుళ్ళు, మన ఎల్లమ్మ జాతర, మల్లెల్ల పట్నాలు ఇక్కడనే కనిపిస్తున్నాయమ్మా. పోయవ్వరారా
తెలంగాణ. నేను మిద్దరాములు వాళ్ళ మనమన్ని, నా పేరు మిద్దె వినీత్. జై తెలంగాణ. సంతోషం మా రసమయ్య అన్న గారికి, చాలా సంతోషం. అన్న అందరికి దండాలే. సరే, మీరు ఒక 4 గంటల నుంచి మనం అందరం ఎదురు చూసిన సార్ కూడా వచ్చిండు. దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మలుపుకుందాం దయచేసి. డీసీపీ గారు, చంద్రశేఖర్ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోలీసు వాళ్ళు ఆపుతాండ్రు, జనాలు ఇటు పోదామంటే ఆపుతాండ్రు. మామూలు దాంట్లో బ్లాక్ చేశారు. 15 కిలోమీటర్లు 2 లక్షల మంది ఆడు ఉన్నారు. ఇంకా వస్తాను, నడిచి వస్తాను. పోలీసు వాళ్ళు దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది. ఈ పక్క కిలోమీటర్ దాక్కున్నారు, ఇటు పక్క 2 కిలోమీటర్లు ఉన్నారు. 15 కిలోమీటర్లు బ్లాక్ చేశారు. 2 లక్షల మంది బయట ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు, మా అనుకొండలో ఫోన్ చేశారు, మీరు పోవద్దు అని ఆపుతానట. మిగిలిన మార్కెట్ అని ఆప్ చేశారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను, మీరు సహకరించండి. జనం బయట ఉన్నారు, వెహికల్ అడ్డం పెట్టారు. మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు. ఆ లారీలు చేయబట్టి అడ్డుపడ్డాయి. ఇలా మామూలు దాంట్లో బ్లాక్ అయింది. దయచేసి మొత్తం బ్లాక్ చేశారు. అటు జనం పోకుండా చేస్తాను. పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా, మీకు మంచి పేరు ఉన్నది. మాకు పైనుంచి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, మీరు ఆపుతారు అంటారు వాళ్ళు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సభ, తెలంగాణ సభ, ఇది 25 సంవత్సరాల ఉత్సవాల సభ. ఆపితే ఇంతకంటే ఎక్కువ లేస్తుంది, ఇంతకంటే ఎక్కువ లేస్తుంది. కాంగ్రెస్ ఉరికించి కొట్టాం. దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా, జనం లేరని కాదు. 12 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం ఇటు తట్టిండ్రు, అటు తట్టిండ్రు. మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి. రసమయ్య గారు, రసమయ్య గారు, రసమయ్య గారు, పోలీస్ సోదరులకు విజ్ఞప్తి, దయచేసి ఇప్పటికే మా దయాకర్ రావు గారు మాజీ మంత్రి గారు చెప్పిర్రు, ఇక్కడ ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర నుంచి మీరు దామెర రోడ్డుకు జనాలను డైవర్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి సిద్దిపేట రోడ్డుకు పంపించాలి. పోలీస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు కోఆపరేట్ చేయాలి. పోలీసులు సంవత్సరంన్నర నుంచి ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి దామెర వైపు కాదు, సిద్దిపేట వైపు వచ్చే కార్యకర్తల్ని, ప్రజల్ని దయచేసి అలో చేయాలని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రసమయ్య గారు, రసమయ్య బాలకిషన్ గారు, సందీప్ గారు, మానుకోట ప్రసాద్ గారు, దయచేసి మీ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై కేసీఆర్,
జై కేసీఆర్ 4 కోట్ల గొంతులు ఒక్కటే గట్టిగా అందాం తెలంగాణ రాష్ట్రం అంతా నిలబడేటట్టు జై కేసీఆర్ నేను జై కేసీఆర్ అంటే మీరు జై జై కేసీఆర్ అనాలి జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ దయచేసి కళాకారుల వేదిక ఖాళీ చేయాలి కళాకారుల వేదిక ఖాళీ చేయాలి దయచేసి కళాకారుల వేదికలో కళాకారులు కాని వాళ్ళందరూ కూడా దిగాలి దయచేసి కళాకారులు కాని వాళ్ళందరూ కళాకారుల వేదికలను దిగాలి కళాకారులు పాడటానికి ఆడటానికి అవకాశం ఇవ్వాలి దయచేసి దిగాలి ఆ వేదిక నుండి దిగుతూనే మా రసమయ్య వస్తున్నది అక్కడికి దయచేసి దిగాలి చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంత ఋతువు విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన పిడికిలెక్కిన కేసీఆర్ గొంతులో ప్రళయ కంచను మార్చిన నవవసంత ఋతువు విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన పిడికిలెక్కిన కేసీఆర్ గొంతులో ప్రళయ కంచన ఎత్తితే కాల్చి చంపిన రక్త చరిత్రల రాటిని పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే గోసా తెలంగాణ దేశాన్ని చూపిన కేసీఆర్ మణిపూసా అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు ప్రజల కోసమై పదవులను దిలి పోరు బాటనే పట్టిండు తడు పోరు బాటనే పట్టిండు కేసీఆర్ 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 జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ నిలదెచ్చరు ప్రవీణ సత్యాగ్రహమే శస్త్రమై అహింసయేతర అస్త్రమై ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం రహదారులనే దిగ్బంధించిన జాగృత జనజయ